మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి. ఇందులో సిగ్గుపడాల్సింది లేదు, సరి చేసుకోవాల్సింది లేదు. నా దగ్గర నీ డబ్బు కమ్ముడిపోయే మనుషులు ఉండరు, నా వాళ్ళెవ్వరిని నీ డబ్బుతో కొనలేవు. పోయి మీ మామగారితో చెప్పు, అందరూ మంచివాళ్లే ఉంటే మంచిదే కదా. పోటీకి టైం అవుతుంది బాబాయ్, పదండి వెళ్దాం. మీరంతా ఎప్పుడు వచ్చారు సార్? ఇప్పుడే వచ్చాం బ్రదర్. ఊరికే అలా వెళ్తుంటే నువ్వు కనిపించావు, ఆగాం అంతే. పరు, నీకు క్లారిటీ వచ్చిందా? అందుకే ఈ మనిషిని ఇంటి దగ్గరే ఉండమన్నది. పదండి, ఐడియా నీది. తిట్లు నాకు. దీనివల్ల వాడేంటో తెలిసింది కదా, మరి మనం ఎలా గెలుస్తామే చూద్దాం. ముందైతే పద, లోపలికి రా అంటున్నాడు. వంటల పోటీ మొదలవ్వబోతుంది. 2 రెస్టారెంట్లకు సంబంధించిన చెఫ్లు ఇక్కడికి రండి. కిరణ్ మేడం, మీ చెఫ్ ఎక్కడున్నాడు? వస్తాడు. కిరణ్, నువ్వు అక్కడ నిలబడ్డావ ఏంటి? మన టేబుల్ ఇది. తను ఎంచుకున్న చోటే తను నిలబడ్డాడు. దీపా, తను ఎంచుకున్న చోట నిలబడడం ఏంటండి? తను మా షెఫ్ జోష్నా రెస్టారెంట్ తరపున వంట చేయడానికి వచ్చాడు. ఆ మాట నువ్వు కాదు, తను చెప్పాలి. కిరణ్, ఏమైంది నీకు? నాకేం కాలేదు సార్. ఏం కాకపోతే వెళ్ళి అక్కడ ఎందుకు నిలబడ్డావ్? నువ్వు ఎవరి తరఫున వచ్చావో తెలుసా? నేను ఇప్పుడు డిఎం రెస్టారెంట్ తరఫున వంటలు చేయడానికి వచ్చాను సార్. రేయ్, ఆటలుగా ఉందా నీకు? డిఎం రెస్టారెంట్స్ తరఫున వంటలు చేయడానికి రావడం ఏంటి? నిన్ను మా తరఫున కదా వంటలు చేయడానికి తీసుకొచ్చావ్. నువ్వు మా ఎంప్లాయీ, నీకు జీతం మేము ఇస్తున్నాం. 2 గంటల క్రితమే మీ రెస్టారెంట్లో జాబ్ రిజైన్ చేసి మా రెస్టారెంట్లో జాయిన్ అయ్యాడు. కావాలంటే కంపెనీ మెయిల్ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. నువ్వు మరి ఇంత నీతి లేని మనిషివేంటి దక్షిణామూర్తి? మరి ఇంత మోసమా? రాత్రికి రాత్రి మా మనుషులు కొనేస్తారా? బాబాయ్, నిజాయితీని నా డబ్బుతో కొనలేనని మీరే చెప్పారు కదా. నా దగ్గర నీ డబ్బు కమ్ముడిపోయే మనుషులు ఉండారు, నా వాళ్ళెవ్వరిని నీ డబ్బుతో కొనలే. అది తప్పని నిరూపించాలంటావ్. ఏంటమ్మా ఇది? వాళ్ళ షెఫ్ మన రెస్టారెంట్లో జాయిన్ అవ్వడం ఏంటి? ఆహాహహ, తెలియనట్టు నటించినంత మాత్రాన నీ మోసాన్ని ఇక్కడ ఎవరు క్షమించరు దక్షిణామూర్తి. నేను నా కోడలతో మాట్లాడుతున్నాను కదా, కాస్త ఓపికగా ఉండండి. ఎవరిని ఎవరు క్షమించాలో తర్వాత తేల్చుకుందాం. చెప్పమ్మ, శివన్నారాయణ గారి రెస్టారెంట్లో షెఫ్ మనకోసం ఎందుకు నిలబడ్డాడు? దీనికి నాకు సమాధానం కావాలి. సారీ మామయ్యగారు, మీకు ముందుగానే చెప్పి ఉండాల్సింది. ఎందుకు చెప్పలేదో నేను చెప్పింది విన్నాక మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా అది? నిన్న రాత్రి ఈ షెఫ్ నాకు ఫోన్ చేసి మీ రెస్టారెంట్లో జాయిన్ అవుతాను మేడం అన్నాడు. మీరు వద్దని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? నాకు షెఫ్ అవసరం ఉంది. నా దగ్గర అతనికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎక్కడ చేసవు అని అడిగాను. మీ పేరు చెప్పాడు. క్షణం ఆలోచించుకోకుండా తీసుకున్నట్టున్నావ్. అన్ని మాట్లాడి తీసుకున్నానండి. ఆ కంపెనీతో నాకు ఏ అగ్రీమెంట్ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను చూసుకుంటాను మేడం అని చెప్పాడు. మీరు తననే పోటీకి తీసుకొస్తారని నాకేం తెలుసండి? తనైనా చెప్పాలి కదా. అది మీరు నన్ను కాదు, అతన్ని అడగాలి. నన్ను మోసం చేసినోడు ముఖం చూడటానికే ఇష్టపడను. ఇంకా వాడితో నాకేంటి పని? నేను చెప్పానా ఈ మాలిని మామూలుది కాదని? దెబ్బ అద్రూస్ కదా. మనం చేయాల్సిన పని తను చేసింది. కానీ దీనివల్ల దీప చెడ్డ అవ్వలేదు. నేను చెడ్డదాన్ని చేస్తాగా. మన రెస్టారెంట్లో ఉన్న బెస్ట్ షెఫ్ ఇతన్ని. ఏ వంటకం ఎలా వండాలో అన్ని తనతో చెప్పాను. కనీసం అప్పుడైనా నాతో చెప్పి ఉండాల్సింది. చెప్పాల్సింది కాదు, నువ్వు తెలుసుకోవాలి. బాధ్యతలు నీకు అప్పగించిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా దీపా? పరుకిక్కడ జరిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? నమ్మించి మోసం చేసిన నీలాంటి వాడిని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. ఎందుకు గెంటుతారో? తప్పు చేశాడు కాబట్టి. ఏం జరిగిందో నా కోడలు చెప్పింది. చెప్పింది నిజమని వాడి మౌనం చెప్తుంది. కోడలు చేసిన తప్పుకి ఒత్తాసి పలుకుతున్నావా దక్షిణామూర్తి? నా కోడలు తప్పు చేయదు శివనారాయణ. నీ కింద పని చేసేవాళ్లు నీకు చెప్పకుండా మానేశారంటే నువ్వు వాళ్లని ఎంత బాగా చూసుకుంటావో అర్థమవుతూనే ఉంది. ఈ మాత్రం దానికి నిజాయితీ, నీతి అంటూ గొప్పలు చెప్పడం దేనికి? మీరు చేసింది మాత్రం తప్పేనండి. అవతలవాడి తెలివి తేటల్ని మన చేతగానితనంతో పోల్చుకున్నప్పుడు వాడు చేసే పనులన్నీ తప్పులుగానే కనపడతాయి. చేసిన తప్పుని సమర్థించుకోవడంలో నీకు నువ్వే సాటి దక్షిణామూర్తి. వ్యాపారంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓడిపోయేవాడు మోసం అంటాడు, గెలిచేవాడు లౌక్యం అంటాడు. ఎవరేమన్నా నిజాయితీగా మాత్రం ఒప్పుకొని తీరాలి. ఇక్కడ 2 రెస్టారెంట్లకి పోటీ జరుగుతోంది. మా షెఫ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ షెఫ్ రావాలి.
వాళ్ళ షెఫ్ని మీరు తీసుకున్నారు కదండీ, నువ్వు వాడిలాగానే మాట్లాడుతున్నావా ఏంటి? గౌరీ ప్రసాద్ అంటే పోటీ వాయిదా వేద్దామా అని? పోటీ జరగాలి, అది కూడా ఈరోజే, ఇప్పుడే జరగాలి. విజేత ఎవరో ఈరోజే తెలియాలి. టైం స్టార్ట్ అయిందని అనౌన్స్ చేసేశారు. కానీ పోటీదారులకి పోటీలోకి దిగడానికి కావలసిన టైం లేనందున 2 అవకాశాలు ఇస్తారు. ఒకటి, పోటీ నుంచి తప్పుకొని డిఎన్ రెస్టారెంట్ని విజేతగా ప్రకటించటం. 2, ఒక 10 మినిట్స్ టైం తీసుకొని మరో వ్యక్తిని పిలిపించుకోవడం. ఈ షెఫ్ని మొదటి నుంచి సిద్ధం చేశాం. ఇప్పటికిప్పుడు అంటే ఎవరిని తీసుకొస్తాం, వాళ్ళకి ఏం చెప్తాం, అదంతా మీ ఇష్టం. రెస్టారెంట్ అసోసియేషన్ తరపున మీరు చెప్పండి. గౌరీ ప్రసాద్ గారు అలాగే మేడం, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైంది. రెండిట్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? శివన్నారాయణ భయపడి ఎప్పుడు వెనకడుగు వేయడు. మంచిది, మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాం. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. గెలుపుని వదిలేస్తారా, గెలుపు కోసం పోరాడతారా? తప్పు చేశానా మామయ్యగారు? నువ్వు తప్పు చేయవు అని వాడి ముందే చెప్పాను కదమ్మ, కానీ షెఫ్ మన రెస్టారెంట్లో చేరుతున్నాడు అన్నమాట. నాతో ఒక్క మాట చెప్పాల్సింద అమ్మ. సారీ మామయ్యగారు, అతను చేరుతాడు అనలేదు, నేనే వాడి ఇంటికి వెళ్లి కొనేసి డబ్బు ఆశ చూపించి మరి మన తరపు నిలబడేలా చేశాను. ఇది మీకు తెలీదు, ఎందుకంటే నాకు కావలసింది శివన్నారాయణ పతనం, దానికోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అర్థమై చావట్లేదురా. కూల్ డ్రింక్ కావాలా రే? ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మాలిని గారు మన చెఫ్ని కొనేశారు. దీన్ని మరో యాంగిల్లో చెప్పాలి అంటే వీడే అమ్ముడిపోయాడు. ఈ కాంపిటీషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే నేను చాలా టెన్షన్ పడతాను. బట్ అలా జరగదు కదా రే. పోటీ మొదలవ్వకముందే మనం ఓడిపోయాం, అదేనా నీకు అర్థం అవుతుందా? నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా. ఓడిపోవాలని నేనెందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు నా దగ్గర నటిస్తావ్? నువ్వు ఎందుకు వచ్చావో, నీకు ఏం కావాలో ముందు అది చెప్పు. ఓకే, స్ట్రెయిట్ గా పాయింట్కి వస్తాను. నాకు నీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? నా సైడ్ ఉండాలి. సైడ్ అంటే నేను చెప్పింది వినాలి. ఇప్పుడు ఎలాగో వింటున్నాను కదా, ఈ వినడం కాదురా, కాస్త వివరంగా చెప్తావా? సేమ్ ప్రాబ్లం ఫుడ్ ఆర్డర్ విషయంలో కూడా వచ్చింది. అదే మన ఆఫీస్లో అది క్రియేట్ చేసింది నువ్వే కదా, కానీ ఇక్కడ షెఫ్ వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు కదా. సరే చెప్పు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరూ సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారు. నువ్వు వెళ్ళి సలహా ఇచ్చే సాసు ఏదో ఒకటి చేస్తావ్. చేయొద్దు అంటావా? హెల్ప్ చేయొద్దంటాను. నేనేం వెళ్ళి వంట చేయట్లేదు కదా, నువ్వు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తావురా, కానీ అది చేయకూడదు. ఇక్కడ ఇలా కూల్ డ్రింక్ తాగుతూ కూర్చోవాలా? నేను చెప్పింది చేయాలి. ఎందుకు చేయాలి? ఈ ఒక్కసారి నువ్వు నా వైపు నిలబడుహ. ఎందుకు నిలబడాలి? నీకేం కావాలన్నా ఇస్తాను. ఆలోచించి మాట్లాడు. నా గురించి నీకు తెలుసు కదా, అందుకే అడుగుతున్నాను. నీ గురించి కూడా నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. నువ్వు నా వైపు నిలబడి నన్ను గెలిపించు. ఎలా గెలిపించాలి? నువ్వు దీపకి హెల్ప్ చేయకపోతే చాలు. చేయకపోతే ఏమవుతుంది? దీప ఓడిపోతుంది. దానివల్ల నీకు వచ్చే లాభం, మా తాత దీపని నమ్ముతున్నాడు. ఓడిపోతే ఆ నమ్మకం పోతుంది. అంతే కదా. అంతే. నేను మా వదిని ఓడించలేను. నేను ఓడించమని చెప్పట్లేదు. ఈ ఒక్క రోజు నువ్వు నా సైడ్ నిలబడమని చెప్తున్నాను. గెలవడం కోసం వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకో. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే సారీ, నేను ఆ పని చేయలేను. చేస్తే నువ్వేమ అడిగినా ఇస్తానని చెప్తున్నాను కదా. నువ్వు నన్ను కూడా కొనాలనుకుంటున్నావా? మాలిని ట్రై చేసింది కదా, మళ్ళీ నేను ఎలా అడుగుతాను? నీ సైడ్ ఉండాలి అంటే నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తావ్? ఫ్రెండ్ అనుకో, ఇంకా ఒక ఫ్రెండ్గానే హెల్ప్ అడుగుతున్నాను అనుకో. ప్రతిసారి నాకు ఏదో ఒక హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు కదా. నేనే వచ్చి నిన్ను అడుగుతుంటే ఎందుకురా ఆలోచిస్తావ్? ఈ ఒక్క రోజే కదా నిన్ను అడిగింది. ఓకే బంగారం, నీ అంతట నువ్వే వచ్చి హెల్ప్ చేయమని అడుగుతుంటే చేయకుండా నేనేలా ఉంటాను? చేస్తాను. ఈ ఒక్క రోజు నేను నీ సైడే ఉంటాను. నేను ఏం చెప్తే అదే చేయాలి. అది కుదరదు. మరి నా సైడ్ ఉంటాను అనడంలో అర్థం ఏంటి? నేను మా వదిన దీపా కాకుండా నీకు సపోర్ట్గా ఉంటాను. నీకు సపోర్ట్గా ఉంటాను అంటే నువ్వు ఏం చెప్తే అది చేస్తానని కాదు. నిన్ను సమర్థిస్తాను అంతే. అర్థమైంది. ఈ మాట మీదే ఉంటావు కదా. నేను తొందరపడి ఎవరికీ మాట ఇవ్వను. ఇచ్చాను అంటే ఆ మాట మీదే నిలబడతాను. అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్స్. నీకోసం ఏదైనా చేస్తాను బంగారం. దీంట్లో మోసనేం లేదు కదా. నువ్వు నన్ను మోసం చేయనంతవరకు నేను నిన్ను మోసం చేయను. అర్థమైందా?
పద వెళ్దాం. నాకు క్లారిటీ ఇవ్వు, ఏంటది? నువ్వు మీ తాతను ఓడించి మీ అత్తని గెలిపించాలనుకుంటున్నావా? కాదు, నేను గెలవాలనుకుంటున్నాను. రెండు ఒకటే కదా, కాని ఇద్దరం ఒకటి కాదు. ఒకటి పోటీ నుంచి తప్పుకొని డిఎన్ రెస్టారెంట్ని విజేతగా ప్రకటించడం, రెండు ఒక 10 మినిట్స్ టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవటం. గెలుపుని వదిలేస్తారా? గెలుపు కోసం పోరాడతారా? నన్ను క్షమించండి మామయ్యగారు, తప్పు నాదే. ఈ పోటీలో పాల్గొందామని నేను అనకుండా ఉండాల్సింది. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఆలోచించి ఆగిపోయింది. నిజాయితీ లేని మనుషులతో పోటీ అంటే వెనకా ముందు ఆలోచించకుండా నిప్పులు చేత్తో పట్టుకోవడమే. మరి ఇంత మోసం చేస్తారా అనుకోలేదు. తాత, తప్పు మనవైపే ఉంది బావా. నిజాయితీ లేని మనిషికి మన పరువు కాపాడే బాధ్యతని అప్పగించుము. ఈ మాట నిజమే దీపా, కాని ఈ మాట నువ్వు అనకూడదు, మేమ అనాలి. ఎందుకంటే సొంత మనవరాలు ఉండి కూడా బాధ్యత నీకు అప్పగించారు కదా. పరిజాతం అవునండి. పోటీలో ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే అన్నారు. అంటే దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. ఈ పోటీ మీకు ఎంత ముఖ్యమో ఈ దీప అర్థం చేసుకోవాలి కదా. వాడు అమ్ముడిపోతే మా ఆవిడి మీద పడతావేంటి? పారు, మీ గొడవ ఆపండిరా. ఇప్పుడు మనకి రెండే దారులు ఉన్నాయి. ఒకటి, గెలుపు వాళ్లకి వదిలేసి వెళ్ళిపోవాలి. రెండు, పోటీకి దిగాలి. వదిలేసిపోయే ప్రసక్తే లేదత్త. మరి ఎలా గెలుస్తామో సయ్యూ గారిని అడగండి. ఎక్కడైనా ఆప్షన్గా ఇద్దరినో ముగ్గురినో పెట్టుకుంటారు. కానీ మేడం గారు ఒకే ఒకరిని పెట్టారు. ఓడిపోతే పోయేదే ఉంది, అందుకే ధీమాగా ఉంది. మీరు కాస్త ఆగుతారా? పోనీ ఏం చేయాలో నువ్వు చెప్పు బావా. ఓడిపోయామని ఒప్పుకోవడం తప్ప ఈ పోటీలో నిలబడి గెలిచే దార ఏదైనా ఉందా? వాడు మామూలోడు కాదు, మా రెస్టారెంట్లో బెస్ట్ చెఫ్. వాడు వంట చేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తామని దీపాని సెలెక్ట్ చేసింది. ఏం వంటలు చేయాలో ముందుగా ప్రాక్టీస్ చేయించింది. ఇప్పుడు వాడు వెళ్ళి అట్టు నిలబడ్డాడు. పోనీ వేరే రెస్టారెంట్లో వంటగాలు చేసే వాళ్ళు ఎవరినైనా పిలిస్తే ఎంతగా పోటీ చేసి గెలిచేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లే పోటీ చేసేవారు కదా. పారిజాతం అంటే దక్షిణామూర్తి మీద మీరు ఓడిపోయినట్టేనా? దక్షిణామూర్తి ముందు మీరు తల దించుకున్నట్టేనా? తాతయ్యగారు ఓడిపోరు. ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. తాతయ్యగారు ఓడిపోరు. కుటుంబం అంతా ఓడిపోయినట్టే. పారు, అన్ని నువ్వే మాట్లాడితే ఎలా? మనం గెలవాలంటే మనకో మంచి షెఫ్ కావాలి. ఉన్నారు బ్రదర్. ఎక్కడ? ఇక్కడే. ఎవరు? మేడం జోత్స్నా గారు. భూమి మేడం జోత్స్నా గారే తాతగారి పరువు నిలబెడతారు. అవును జోత్స్నా గారు, మీరే మీ ఫ్యామిలీ పరువు నిలబెట్టాలి. అయ్యో, దానికి కాఫీ పెట్టడమే సరిగ్గా రాదే. అవసరమే అన్ని నేర్పిస్తుందండి. ఓరేయ్ నాయనా, పోటీ 5 నెలల తర్వాత కాదు, 5 నిమిషాల తర్వాతే అయినా పర్వాలేదు. జోత్స్నా గారే వంట చేస్తారు. తాతగారిని గెలిపిస్తారు. బ్రదర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థమవుతుందా? జోత్స్నా చేత వంట చేయించడం కంటే ఓడిపోతావని ఒప్పుకోవడం బెటర్. లేదు బ్రదర్, జోత్స్నా గారు వంట చేస్తారు. వీడేంటి నన్ను ఇలా ఎరికించాడు? సపోర్ట్ చేయరా అంటే వంట చేయమంటాడేంటి? దీన్ని అందరిలో బకరాని చేయడానికే వీడు చేయమంటున్నాడు. సూరజ్, జోత్స్నా గురించి నీకేం తెలీదు. తను వంట చేయలేదు. అవన్నీ నేను చూసుకుంటాను కదండీ. మీరు పోటీల దగ్గరికి వెళ్ళండి. మా అమ్మాయికి ఏమీ రాదు బాబు. నన్ను మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాను. దీప గారు, మీరు నమ్ముతున్నాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు వెళ్ళండి. మేము పోటీకి రెడీ అని కూడా చెప్పండి. నేను జోత్స్నా గారిని తీసుకొస్తాను. ప్లీజ్, మీకు ఎవరికీ నా మీద నమ్మకం ఉన్నా నాకు ఈ అవకాశం ఇవ్వండి. బ్రదర్ ప్లీజ్, నువ్వైనా నమ్ము. మనల్ని మనం నమ్ముకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు బ్రదర్. ఏం జరిగినా కంపెనీ సయ్యోగా దీప తలదించుకోవాలి. చైర్మన్గా మా తాత తలదించుకోవాలి. ఎవ్వరూ తలదించుకోరు. మీరు వెళ్ళండి ప్లీజ్. తాత, వెళదాం పదా. ప్లాన్ ఏంటో తెలియకుండా వంటరాని మనిషితో పోటీకి ఎలా వెళ్తావురా? సూరేజ్ నమ్మకంగా చెప్తున్నాడంటే మనం నమ్ముదాం. తాతయ్య గారు, సరే సూరేజ్, నేను ఒకడిని నమ్మాను, వాడు మోసం చేశాడు. నిన్ను నమ్ముతున్నాను. ఏం చేస్తావో చూస్తాను. పదండి వెళ్దాం. అయ్యో ఒరేయ్ కొండ ముచ్చోడా, నా మనవరాలు పరువు తీయడని కాకపోతే నువ్వెందుకురా మధ్యలో దూరడం? కార్కి బ్రేకులు తీసింది మీరే అని నాకు తెలుసు. అవాహ. రీరైట్ ద స్క్రిప్ట్ విదౌట్ చేంజింగ్ ద మీనింగ్ అండ్ డోంట్ షార్ట్ ద లెంగ్త్. ఈ తెలుగు నాటక సంభాషణల స్క్రిప్ట్ మూలార్థం ఏమాత్రం దెబ్బతినకుండా అంతే నిడివితో మరింత స్పష్టంగా మరియు నాటకీయత ఉట్టిపడేలా తిరగరాసిన స్క్రిప్ట్ కింద ఇవ్వబడింది. వంటల పోటీ వేదిక, తీవ్రమైన వాదోపవాదాలు. దీప, బంగారంతో పోల్చుకుని నీ విలువను నువ్వే పెంచుకున్నావు.
అయినా వెనకే ఉండిపోయారేంటి బాబాయ్, ముందుకు రావాల్సింది కదా. సురేష్: బాబాయ్, ముందే ముందుకు వస్తే బేరసారాలు సవ్యంగా సాగవు కదమ్మా. దీప: ఇది బేరసారాలు కాదు బాబాయ్, వ్యాపారం. ఇక్కడ కొనేవాడికి అవసరం, అమ్ముడుపోయేవాడికి అవకాశం. అమ్ముడుపోకుండా ఉండేవాడు అలాగే ఉండిపోతాడు. ఇందులో సిగ్గుపడాల్సింది లేదు, సరిచేసుకోవాల్సింది అసలే లేదు. అయినా నా దగ్గర నీ డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు ఎవరూ ఉండరు. నా వాళ్ళెవ్వరినీ నువ్వు నీ డబ్బుతో కొనలేవు. పోయి మీ మామగారితో చెప్పు. అందరూ మంచివాళ్లే ఉంటే మంచిదే కదా. పోటీకి సమయం అవుతోంది బాబాయ్, పదండి వెళ్దాం. అంతలో కొంతమంది పోలీసులు లేదా అధికారులు ప్రవేశిస్తారు. సురేష్: మీరంతా ఎప్పుడు వచ్చారు సార్? పోలీస్ ఆఫీసర్: ఇప్పుడే వచ్చాం బ్రదర్. ఊరికి ఎలా వెళ్తుంటే నువ్వు కనిపించావు, ఆగాం అంతే. పారు: నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అందుకే ఈ మనిషిని ఇంటి దగ్గరే ఉండమన్నది. పదండి. పారిజాతం: పారు ఐడియా నీది. తిట్లు నాకు. కానీ దీనివల్ల వాడు ఎలాంటివాడో తెలిసిపోయింది కదా. మరి మనం ఎలా గెలుస్తాం? సురేష్: చూద్దాం, ముందైతే పద లోపలికి రా అంటున్నాడు. వంటల పోటీ మొదలవ్వబోతోంది. పోటీ రంగస్థలం. మోసం బయటపడిన క్షణం. యాంకర్: 2 రెస్టారెంట్లకు సంబంధించిన చెఫ్లు దయచేసి ఇక్కడికి రండి. శివన్నారాయణ: కిరణ్ మేడం, మీ చెఫ్ ఎక్కడున్నాడు? మాలిని కోడలు: వస్తాడు. కిరణ్: నువ్వు అక్కడ నిలబడ్డావేంటి? మన టేబుల్ ఇది. దీప: తను ఎంచుకున్న చోటే తను నిలబడ్డాడు దీపా. మాలిని: తను ఎంచుకున్న చోట నిలబడడం ఏంటండీ? తను మా చెఫ్. జోష్నా రెస్టారెంట్ తరపున వంట చేయడానికి వచ్చాడు. దీప: ఆ మాట నువ్వు కాదు, తను చెప్పాలి. మాలిని: కిరణ్, ఏమైంది నీకు? కిరణ్: చెఫ్, నాకేం కాలేదు మేడం. మాలిని: ఏం కాకపోతే వెళ్ళి అక్కడ ఎందుకు నిలబడ్డావు? నువ్వు ఎవరి తరపున వచ్చావో తెలుసా? కిరణ్: నేను ఇప్పుడు డిఎం రెస్టారెంట్ తరపున వంటలు చేయడానికి వచ్చాను సార్. శివన్నారాయణ: రేయ్, ఆటలుగా ఉందా నీకు? డిఎం రెస్టారెంట్స్ తరపున వంటలు చేయడానికి రావడం ఏంటి? నిన్ను మా తరపున కదా వంటలు చేయడానికి తీసుకొచ్చాం. నువ్వు మా ఎంప్లాయివి, నీకు జీతం మేము ఇస్తున్నాం. దక్షిణామూర్తి: 2 గంటల క్రితమే మీ రెస్టారెంట్లో జాబ్కు రిజైన్ చేసి మా రెస్టారెంట్లో జాయిన్ అయ్యాడు. కావాలంటే కంపెనీ మెయిల్ చెక్ చేసుకోండి, డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. శివన్నారాయణ: నువ్వు మరి ఇంత నీతి లేని మనిషివేంటి దక్షిణామూర్తి? మరీ ఇంత మోసమా? రాత్రికి రాత్రి మా మనుషులను కొనేస్తారా? సురేష్: బాబాయ్, నిజాయితీని నా డబ్బుతో కొనలేనని మీరే చెప్పారు కదా. నా దగ్గర నీ డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు ఉండరు, నా వాళ్ళెవ్వరినీ నీ డబ్బుతో కొనలేవు అని వాగావు కదా. అది తప్పని నిరూపించాలనే ఇలా చేశాను. శివన్నారాయణ: ఏంటమ్మా ఇది? వాళ్ళ చెఫ్ మన రెస్టారెంట్లో జాయిన్ అవ్వడం ఏంటి? మాలిని: ఆహాహహా, తెలియనట్టు నటించినంత మాత్రాన నీ మోసాన్ని ఇక్కడ ఎవరూ క్షమించరు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి: నేను నా కోడలితో మాట్లాడుతున్నాను కదా, కాస్త ఓపికగా ఉండండి. ఎవరిని ఎవరు క్షమించాలో తర్వాత తేల్చుకుందాం. చెప్పమ్మా, శివన్నారాయణ గారి రెస్టారెంట్లో పనిచేసే చెఫ్ మనకోసం ఎందుకు నిలబడ్డాడు? దీనికి నాకు సమాధానం కావాలి. దీప: సారీ మామయ్యగారు, మీకు ముందుగానే చెప్పి ఉండాల్సింది. నేను ఎందుకు చెప్పలేదో నేను చెప్పేది విన్నాక మీకే అర్థమవుతుంది. దక్షిణామూర్తి: ఏంటమ్మా అది? దీప: నిన్న రాత్రి ఈ చెఫ్ నాకు ఫోన్ చేసి మీ రెస్టారెంట్లో జాయిన్ అవుతాను మేడం అన్నాడు. దక్షిణామూర్తి: నువ్వు వద్దని చెప్పాలి కదా. దీప: నేనెందుకు వద్దని చెప్పాలి? నాకు చెఫ్ అవసరం ఉంది, నా దగ్గర అతనికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎక్కడ పని చేశావని అడిగాను, మీ పేరు చెప్పాడు. దక్షిణామూర్తి: క్షణం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నట్టున్నావ్. దీప: అన్నీ మాట్లాడే తీసుకున్నానండి. ఆ కంపెనీతో నాకు ఎలాంటి అగ్రీమెంట్ లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను చూసుకుంటాను మేడం అని అతను నాకు స్పష్టంగా చెప్పాడు. అయినా మీరు తననే ఈ పోటీకి తీసుకొస్తారని నాకేం తెలుసండీ? తనైనా చెప్పాలి కదా. అది మీరు నన్ను కాదు, అతన్ని అడగాలి. శివన్నారాయణ: నన్ను మోసం చేసినవాడి మొహం చూడటానికే నేను ఇష్టపడను. ఇంకా వాడితో నాకేంటి పని? పారిజాతం: నేను చెప్పానా, ఈ మాలిని మామూలుది కాదని. దెబ్బ అదుర్స్ కదా, మనం చేయాల్సిన పని తనే చేసింది. కానీ దీనివల్ల దీప చెడ్డది అవ్వలేదు.
మాలిని, నేను చెడ్డదాన్ని చేస్తాగా. మన రెస్టారెంట్లో ఉన్న బెస్ట్ చెఫ్ ఇతడు. ఏ వంటకం ఎలా వండాలో అన్ని విషయాలు తనతో చెప్పాను. కనీసం అప్పుడైనా నాతో చెప్పి ఉండాల్సింది. దీప, చెప్పాల్సింది కాదు, నువ్వు తెలుసుకోవాలి. బాధ్యతలు నీకు అప్పగించిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా మాలిని? పారు, ఇక్కడ జరిగేదానికి, నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? శివన్నారాయణ, నమ్మి మోసం చేసిన నీలాంటి వాడిని మెడ పట్టుకుని బయటకు గెంటేయాలి. దక్షిణామూర్తి, ఎందుకు గెంతుతారు? శివన్నారాయణ, తప్పు చేశాడు కాబట్టి. దక్షిణామూర్తి, ఏం జరిగిందో నా కోడలు క్లియర్గా చెప్పింది. తను చెప్పింది నిజమని వాడి మౌనమే చెప్తోంది. శివన్నారాయణ, కోడలు చేసిన తప్పుకు వత్తాసు పలుకుతున్నావా దక్షిణామూర్తి? దక్షిణామూర్తి, నా కోడలు తప్పు చేయదు శివన్నారాయణ. నీ కింద పని చేసేవాళ్లు నీకు చెప్పకుండా ఉద్యోగం మానేశారంటే, నువ్వు వాళ్లను ఎంత బాగా చూసుకుంటున్నావో అర్థమవుతూనే ఉంది. ఈ మాత్రం దానికి నిజాయితీ, నీతి అంటూ గొప్పలు చెప్పుకోవడం దేనికి? గౌరీ ప్రసాద్, మీరు చేసింది మాత్రం తప్పేనండి. దక్షిణామూర్తి, అవతలివాడి తెలివితేటలను మన చేతగానితనంతో పోల్చుకున్నప్పుడు వాడు చేసే పనులన్నీ తప్పులుగానే కనిపిస్తాయి. శివన్నారాయణ, చేసిన తప్పును సమర్థించుకోవడంలో నీకు నువ్వే సాటి దక్షిణామూర్తి. దీప, వ్యాపారంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓడిపోయేవాడు మోసం అంటాడు, గెలిచేవాడు లౌక్యం అంటాడు. ఎవరేమన్నా సరే, నిజాన్ని మాత్రం ఒప్పుకుని తీరాలి. అసోసియేషన్ నిర్ణయం, కొత్త సవాలు. అధికారి, ఇక్కడ 2 రెస్టారెంట్లకు పోటీ జరుగుతోంది. డిఎం రెస్టారెంట్ చెఫ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ చెఫ్ రావాలి. గౌరీ ప్రసాద్, వాళ్ల చెఫ్ను మీరే తీసుకున్నారు కదండి. నువ్వు కూడా వాడిలాగే మాట్లాడుతున్నావేంటి గౌరీ ప్రసాద్? అంటే పోటీ వాయిదా వేద్దామా? దీప, పోటీ జరగాలి. అది కూడా ఈరోజే, ఇప్పుడే జరగాలి. విజేత ఎవరో ఈరోజే తేలిపోవాలి. అధికారి, టైం స్టార్ట్ అయిందని అనౌన్స్ చేసేశారు. కానీ పోటీదారులకు పోటీలోకి దిగడానికి కావలసిన సమయం లేనందున, నిబంధనల ప్రకారం 2 అవకాశాలు ఇస్తున్నాం. 1. పోటీ నుంచి తప్పుకుని డిఎం రెస్టారెంట్ను విజేతగా ప్రకటించడం. 2. ఒక 10 నిమిషాల సమయం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవడం. మాలిని, ఈ చెఫ్ను మొదటి నుంచి సిద్ధం చేశాం. ఇప్పటికిప్పుడు అంటే వేరే ఎవరిని తీసుకొస్తాం? వాళ్లకు ఏం చెప్తాం? దీప, అదంతా మీ ఇష్టం. రెస్టారెంట్ అసోసియేషన్ తరపున మీరు చెప్పండి గౌరీ ప్రసాద్ గారు. గౌరీ ప్రసాద్, అలాగే మేడం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైంది. దీప, రెండింటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు శివన్నారాయణ గారు? శివన్నారాయణ, శివన్నారాయణ భయపడి ఎప్పుడూ వెనకడుగు వేయడు. దీప, మంచిది. మీకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాం. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. గెలుపును వదిలేస్తారా, లేక గెలుపు కోసం పోరాడతారా? లోపలి గదిలో అంతర్గత సంభాషణలు. మాలిని, నేనేమైనా తప్పు చేశానా మామయ్యగారు? దక్షిణామూర్తి, నువ్వు తప్పు చేయవని వాడి ముందే చెప్పాను కదమ్మా. కాని ఆ చెఫ్ మన రెస్టారెంట్లో చేరుతున్నాడనే విషయాన్ని నాతో ఒక్క మాట చెప్పాల్సింది అమ్మా. మాలిని, సారీ మామయ్యగారు. అతను చేరతానని అడగలేదు. నేనే వాడి ఇంటికి వెళ్లి డబ్బు ఆశ చూపి మరీ కొనేశాను. మన తరపున నిలబడేలా చేశాను. ఇది మీకు తెలియదు. ఎందుకంటే నాకు కావాల్సింది శివన్నారాయణ పతనం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. మరోవైపు సురేష్ మరియు జోష్నా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్నా, నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో నాకు అస్సలు అర్థమై చావడం లేదురా. సురేష్, కూల్ డ్రింక్ కావాలా? జోష్నా, రేయ్, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మాలిని గారు మన చెఫ్ను కొనేశారు. సురేష్, దీన్ని మరో కోణంలో చెప్పాలంటే వీడే అమ్ముడుపోయాడు. జోష్నా, ఈ కాంపిటీషన్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. సురేష్, టెన్షన్ పడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే నేను ఇంకా చాలా టెన్షన్ పడతాను. కాని అలా జరగదు కదా. జోష్నా, రేయ్, పోటీ మొదలవ్వకముందే మనం ఓడిపోయాం. అదేనా నీకు అర్థమవుతోందా? సురేష్, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా. జోష్నా, నేను ఓడిపోవాలని ఎందుకు అనుకుంటాను?